నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. కొల్లూరు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను సందర్శించిన కలెక్టర్ వల్లూరి క్రాంతి. లబ్ధిదారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్న కలెక్టర్. నర్సాపూర్ మండల పరిధిలో అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన. మద్దతు తెలుపుతూ నిరసనలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కొడకంచి గ్రామంలోని శ్రీ ఆదినారాయణ స్వామి జాతర మహోత్సవంలో పాల్గొన్న మైనంపల్లి హనుమంతరావు. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. కొల్లూరు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి సందర్శించారు. ఈ సందర్భంగా డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పటంచెరు నియోజకవర్గంతో పాటు హైదరాబాద్ నగరంలోని వివిధ నియోజకవర్గం వారికి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించారు. ఆయా నియోజకవర్గాల నుండి ఇక్కడికి రావాలంటే ఇక్కడ సరైన మౌలిక సదుపాయాలు లేవని, స్కూల్, హాస్పిటల్, అంగన్వాడీ సెంటర్, మంచినీటి సమస్య, డ్రైనేజీ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని లబ్ధిదారులు కలెక్టర్కు తెలిపారు. లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను పూర్తిగా విన్న కలెక్టర్ త్వరలో అన్ని సమస్యలకు పరిష్కారం ఇస్తామని హామీ ఇచ్చారు. అనంతరం హెచ్ఎండబ్ల్యూఎస్ విద్యుత్ శాఖ, మున్సిపల్ జీహెచ్ఎంసీ అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రవీందర్ రెడ్డి, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. నామకే వస్తే ఇక్కడ పైప్స్ పెట్టారు మ్యామ్, కానీ అది అటాచ్ కూడా లేదు. వాటర్ పోర్ చేయగానే ఇంట్లో వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ జనాలు ఉన్నారు కదా, పొట్టి ఏరియాలో కానీ అది వేసేస్తే మొత్తం బయట రూమ్లలో వచ్చేస్తున్నాయి, మెట్ల వాటి వచ్చేస్తున్నాయి. పైప్లు చూడ్డానికి అయితే పెట్టారు, కానీ డ్రైనేజ్ అక్కడ అటాచ్ చేయలేదు మ్యామ్. సెకండ్ థింగ్, ఇక్కడ ఆల్రెడీ స్కూల్ మ్యామ్, ఇప్పుడు మా ప్రతి బ్లాక్ మినిమం 2-3 ఫ్లోర్స్లో అట్లానే ఉన్నాయి మ్యామ్. వన్స్ అందరూ వచ్చి ఉండాలి, లేకపోతే ప్లాట్స్ తీసుకుంటాం, అప్పుడు జనాలు వచ్చి ఉన్నప్పుడు అప్పుడు తెలిసింది మ్యామ్. జనాలు వాటర్ యూజ్ చేయగానే మొత్తం స్టెప్స్ పై నుంచి డ్రైన్ అయిపోతుంది అది. సెకండ్ థింగ్, మాకు స్కూల్ కావాలి మ్యామ్. ఇక్కడ అందరు పిల్లలు మీకు ఫ్లాట్ కావాలంటే వచ్చి ఉండాలి అన్నప్పుడు అందరు ఉన్నారు. స్కూల్ వదిలేసి పిల్లలు ఛాయ్ అమ్ముకుంటున్నారు, ఇక్కడ చిన్న చిన్న షాప్స్ పెట్టుకుంటున్నారు. సో ఎడ్యుకేషన్ ఈజ్ అ మస్ట్ మ్యామ్. గవర్నమెంటా ప్రైవేటా ఏదో కానీ ఎడ్యుకేషన్ కావాలి, సెక్యూరిటీ కావాలి, హాస్పిటల్ కావాలి మ్యామ్. ఇప్పుడు అందరూ కూడా జిల్లా అధికారులు, మున్సిపల్ అధికారులు, అలానే హౌసింగ్ అధికారులు అందరూ కూడా రావడం జరిగింది. ఏవైతే మీరు సమస్యలు ఫేస్ చేస్తున్నారో అవన్నీ కూడా నోట్ డౌన్ చేసుకోవడం జరిగింది. అవన్నీ కూడా త్వరితగతిన పరిష్కరించే విధంగా అధికారులు అందరూ కూడా కృషి చేస్తారు. దీంట్లో ఇప్పటికీ 7,000 పైచిలకు 7,800 వరకు కూడా కుటుంబాలు ఇప్పుడు ప్రస్తుతం నివసిస్తున్నారు. అంటే దాదాపు 30,000 మంది పైచిలకు ఇప్పుడు ఇక్కడ నివసిస్తున్నారు. మరి వీరందరికీ కూడా బేసిక్ కమ్యూనిటీస్ అన్నది ప్రొవైడ్ చేయడం ఎంతైనా ముఖ్యంగా ఉంది. బేసిక్ కమ్యూనిటీస్లో మనకు ఇందాక కొంతమంది చెప్పిన విధంగా స్కూల్ అయినా, హాస్పిటల్ అయినా, బస్ ఫెసిలిటీ అయినా, ఇవన్నీ కూడా బేసిక్ కమ్యూనిటీస్ కాబట్టి అవన్నీ కూడా అందించే విధంగా అధికారులందరూ కూడా కృషి చేయాలి. ఆల్రెడీ అన్నీ కూడా పనులు ప్రోగ్రెస్లో ఉన్నాయి. అవన్నీ కూడా మీరు త్వరగా హ్యాండ్ ఓవర్ చేసే విధంగా కూడా జిల్లా అధికారులందరూ కూడా ప్లాన్ చేసుకోవాలి. అలానే మున్సిపల్ అధికారులు ఏవైతే శానిటేషన్ సమస్యలు చెప్పారో, వాటర్ డ్రైనేజ్ సమస్యలు చెప్పారో, బిల్స్కు సంబంధించిన సమస్యలు చెప్పారో అవన్నీ కూడా మున్సిపల్ అధికారులు ఇమీడియట్గా కూడా మీరు ఇవన్నీ బేసిక్ సమస్యలు కాబట్టి అవన్నీ కూడా వీరికి రిజాల్వ్ చేసే విధంగా అందరూ కూడా పనిచేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా మేము నోట్ డౌన్ చేసుకున్నాము కాబట్టి త్వరలో ఇవన్నీ కూడా రిజాల్వ్ చేసే విధంగా అధికారులందరం కూడా కృషి చేస్తాము. సో మీ అందరూ కూడా నర్సాపూర్ మండల పరిధిలో స్థానిక ప్రజలు, రైతులకు మద్దతు తెలుపుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పాల్గొని నిరసన తెలిపారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల, నల్లవల్లి, ప్యారానగర్ గ్రామాల పరిధిలో జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డ్ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న స్థానిక ప్రజలు, రైతులకు మద్దతు తెలుపుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో నర్సాపూర్ మండల పరిధిలో నర్సాపూర్ కూడలి వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పాల్గొని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ బల్దియా మాజీ అధ్యక్షుడు అశోక్ గౌడ్, ఉపాధ్యక్షులు నయీముద్దీన్, బీఆర్ఎస్ నాయకులు దొంతి రెడ్డి, సంతోష్ రెడ్డి, సింగాయిపల్లి గోపి, చౌటి జగదీష్, సత్యం గౌడ్, కౌన్సిలర్లు వంటెద్దు సునీతాబాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కొడకంచి గ్రామంలోని శ్రీ ఆదినారాయణ స్వామి జాతర మహోత్సవంలో కాంగ్రెస్ పార్టీ జిన్నారం మండల అధ్యక్షుడు వడ్డే కృష్ణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదినారాయణ స్వామిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని, ఈ దేవస్థానానికి రావడం ఇదే మొట్టమొదటిసారని తెలిపారు. ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, వడ్డే కృష్ణ, రాజుగౌడ్, ప్రతాప్ రెడ్డి, నర్సింగరావు, అభిలాష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మీరు కూర్చో ఆగండి. పరమం పదకోదా పశ్యంతి సూర్య దివే చక్షురాదం తద్విప్రాసోభిమన్యభో జాగృవాన్ దస్య విందతే విష్ణోర్య పరమం పదం. గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః. యజమానస్య క్షేమస్థైర్యధైర్యవైర్య విజయాభయాజనారోగ్య ఐశ్వర్య ధనధాన్య గృహభూపుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం. సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేకరం శ్రీ ఆదినారాయణ స్వామి పాదో. ఈరోజు కొడకంచ గ్రామంలో ఆదినారాయణ స్వామి దర్శనం చేసుకోవడం అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. దిస్ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు మా సీనియర్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు కృష్ణ గారికి పోతుంది. ఎందుకంటే వారు ఇన్వైట్ చేయడం జరిగింది. ఇది చాలా పురాతనమైన గుడి, ఒక చరిత్ర ఉంది ఈ గుడికి. మరి కానీ మొట్టమొదటిసారి నేను దర్శించుకున్నాను. తప్పకుండా అందరికి కూడా మంచి జరగాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అన్ని మంచి జరగాలని చెప్పి దేవుని కోరుకున్నాను. మరి అదేవిధంగా కృష్ణ గారికి కూడా 100కి 100 మంచి జరుగుతుంది. ఎందుకంటే వారు నాకు అవకాశం ఇచ్చాడు దర్శించుకోవడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. మెదక్ జిల్లా చేగుంట మండలంలోని పలు విద్యా సంస్థలలో విద్యార్థులకు నూలి పురుగుల గురించి అవగాహన కల్పించడం జరిగింది. అలాగే కుష్ఠవ్యాధి అవగాహన ప్రచారం చేయడం జరిగింది. మెదక్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు జాతీయ కుష్ఠవ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా చేగుంట మండలంలో డాక్టర్ అనిల్ కుమార్, ఎంపీహెచ్ఏఎఫ్ కరణం నాగమణి ఆధ్వర్యంలో చేగుంటలోని మోడల్ స్కూల్లో విద్యార్థులకు నూలి పురుగుల నివారణకి తగు చర్యలు తీసుకోవాలని, అలాగే కుష్ఠవ్యాధిగ్రస్తులు ఎవరైనా ఉన్నచో, తెలిసిన వారైనచో వారికి సమాచారం అందించగలరని విద్యార్థులకు తెలిపారు. దీనిలో భాగంగా విద్యార్థులతో కుష్ఠవ్యాధి అవగాహన ప్రచారంలో చేయాల్సిన వాగ్దానం చేయించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అనిల్ కుమార్, సిహెచ్ఓ సంపతి, ఎంపీహెచ్ఏఎఫ్ కరుణ నాగమణి, ఆశా వర్కర్ శేఖమ్మ, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ చంద్రకళ, అనిత, రమేష్, శివకుమార్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఎవరికైనా చర్మంపై స్పర్శ కోల్పోయిన మచ్చల నుండి వాటిని తాకినప్పుడు లేదా
వర్ధంతి రోజు మనకు స్టార్ట్ అయింది. గాంధీ తాత అట్లాంటి వాళ్ళకి దగ్గర తీసుకొని ట్రీట్మెంట్ ఇచ్చిందనమాట. దానికి దగ్గర తీసుకొని పుష్టి వ్యాధి వాళ్ళని ఎవరి దగ్గర అప్పుడు అమ్మో పుష్టి వ్యాధి అని ఊరవతలో పెట్టేసేటోళ్ళు కదా. ఇంట్లో వాళ్ళు కూడా ఇంట్లో రానిచ్చేది కాదు. అయితే అప్పుడు గాంధీ తాత అనే మన గాంధీ తాత ఏం చేసిందంటే ట్రీట్మెంట్ తనే స్వయంగా దగ్గరకు తీసుకొని వాళ్ళకి మందు సేవ చేయడం లాంటి చేసిండు. కాబట్టి గాంధీ వర్ధంతి రోజు ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసిండు జనవరి 30 రోజు. ఓకేనా? ఆ రోజు నుండి ఈ 13వ తారీఖు వరకు ఈ ప్రోగ్రామ్ అనేది కంటిన్యూగా జరుగుతుంది. కాకపోతే మీరు విన్న మెసేజ్ని మీరు అందరికీ ఒక బాధ్యత లాగా పాస్ చేయాలి. ఓకేనా? పట్టుదలకు జరుపుకోండి. ర్యాంక్ మంచిగా వచ్చేటట్టు చూడండి. మీ భవిష్యత్తు మంచిగా ఉండేటట్టు మీ చేతిలోనే ఉంది. పక్క వాళ్ళ చేతిలోనో లేకపోతే అమ్మ చేతిలోనో నాన్న చేతిలోనో లేదు. ఎందుకంటే మీకు చాలా టైం మీ చేతిలోనే ఉంది. ఆ టైం అనేది వేస్ట్ చేయకుండా మంచిగా చదువుకోండి. మంచి ర్యాంక్ వచ్చేటట్టు మంచి భవిష్యత్తు ఉండేటట్టు. ఇప్పుడు చూడు మేడం ఇక్కడ ఉన్నారు అంటే ఎంత కష్టపడ్డారు కదా. కాబట్టి మీరు కూడా టైం వేస్ట్ చేయొద్దు. అర్థం కాకపోతే మాత్రం ఏ సబ్జెక్ట్ ఉందో ఆ సార్ మాత్రం మంచిగా అడగాలి. వారిని నేను ప్రేమతో చికిత్స చేస్తానని మరియు ఏ విధమైన కుష్టి వ్యాధి పూర్తిగా ఏమవుతుంది. సత్వర చికిత్స వలన అంగవైకల్యమును నివారించవచ్చు మరియు కుష్టి వ్యాధి సోకిన వ్యక్తులపై వివక్షత చూపరాదు. కుష్టి వ్యాధికి సంబంధించిన ఇలాంటి సందేశాలను సమాజంలో వ్యాప్తి చేస్తాను. ఆశ్రమ గురుకుల పాఠశాలలు మరియు వసతి గృహాల్లో విద్యార్థులకు అందించే సౌకర్యాలు మెరుగుపరచాలని అధికారులను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశించారు. పాల్వంచ ఆశ్రమ గురుకుల వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ డైనింగ్ హాల్, తరగతి గదులు, పరిసరాలు, మరుగుదొడ్లు, వంటగదిని పరిశీలించారు. పరిశీలనలో భాగంగా కలెక్టర్ విద్యార్థులతో మమేకమై వారికి అందుతున్న ఆహారం మెనూ ప్రకారం అందిస్తున్నారా మరియు ఏవైనా సమస్యలు ఉన్నాయా అని ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ డార్మెటరీ డోర్లు మరియు కిటికీలు, త్రాగునీటి సమస్యలు, ఎలక్ట్రికల్ సమస్యలు పరిష్కరించడానికి తగిన ప్రణాళికలు అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. వసతి గృహాలలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని, నాణ్యత లేని పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో వినియోగించకూడదని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట డీడీ ట్రైబల్ వెల్ఫేర్ మనమ్మ, పాఠశాల హెడ్ మాస్టర్ భద్రు మరియు సిబ్బంది పాల్గొన్నారు. నా సొంత స్థలంలో ఫెన్సింగ్ చేసుకుంటుండగా గ్రామంలోని కొంతమంది వ్యక్తులు అడ్డుకుంటున్నారని, వారిపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకోవాలని పోలీసులకు గతంలో ఫిర్యాదు చేయడం జరిగిందని ఆంజనేయులు వివరించారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ అనంతరం కోర్టును ఆశ్రయించగా కోర్టు తీర్పు మాకు అనుకూలంగా రావడంతో మా తాతల నుండి వారసత్వంగా వస్తున్న స్థలంలో కంచె వేద్దామని ప్రయత్నించగా గ్రామంలోని కొంతమంది ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారని వారు తెలిపారు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం రామరెడ్డిపల్లి గ్రామంలో మా నాన్న బంగారుగల్ల బసప్ప తండ్రి నరసయ్య పేరు మీద సర్వే నంబర్ 503లో 27 గుంటల భూమిలో బంగారు బసప్ప గతంలో ఆంజనేయ స్వామి దేవాలయం కోసం కాస్త స్థలం ఇచ్చినట్లుగా నకిలీ పత్రాలు చూపించి ఆంజనేయ స్వామి దేవాలయం నిర్మించారు. మిగిలిన స్థలంలో మేము కంచె వేద్దామని ప్రయత్నిస్తే గ్రామస్తులు కొందరు అడ్డుకుంటున్నారని వారు ఆరోపించారు. కావున దయచేసి అధికారులు నాకు తగు న్యాయం చేయగలరని ఆయన కోరుతున్నారు.
మేము ఇది కొనుక్కున్న పొలం కూడా కాదు, మా తాత ముత్తాతల నుంచి వచ్చిన పొలం ఇది, మాకు ఏది వారసత్వంగా వచ్చిన పొలం. అయినప్పటికీ కూడా కొంతమంది వాంటెడ్గా జస్ట్ పొలిటికల్ ఎనిమిటీతో వాళ్ళు మేము పొలిటికల్లో సపోర్ట్ చేయలేమని ఒకే ఒక కారణంతో మా మీద దురుద్దేశంతో ఈరోజు మా మీద కక్షపూరితంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు పొలిటికల్ అండతోని. దయచేసి ఇప్పటికైనా పై అధికారులు స్పందించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మాకు న్యాయం చేయగలరని చెప్పి కోరుతున్నాం. దానం చేసినట్టు కూడా కంప్లైంట్ ఒకప్పుడు ఎప్పుడు ఈ దీనికి సంబంధించి 2010లో ఈ యొక్క గుడి అనేది స్టార్ట్ చేశారు. గుడి స్టార్ట్ చేసినప్పుడు మేము వాళ్ళని ఆబ్జెక్షన్ చేసినాము. వాళ్ళు ఏమన్నారు అంటే క్లియర్గా రాశారు. ఏమని రాశారు అంటే మా గ్రామంలో ఆంజనేయ స్వామి గుడి ఇరుకుగా ఉన్నందున అందాజ 15 సంవత్సరాల క్రితం మా గ్రామానికి చెందిన బంగారి బసప్ప తన సొంత భూమిని కొత్తగా ఆంజనేయ స్వామి గుడి నిర్మించుటకు దానం ఇచ్చినారని వాళ్ళే రాసినారు. ఎవరైనా 2010కి 15 సంవత్సరాల ముంగలి కంటే దాదాపు 1995లో మా నాన్నగారు దానం ఇచ్చిందని వాళ్ళు అంటున్నారు. ఎవరైనా గుడి నిర్మించడానికి మేము ఈరోజు గుడి నిర్మించాలనుకుంటే 15 సంవత్సరాల ముందు ఎవరైనా దానం తీసుకుంటాడా? లేదు. నిజంగానే దానం ఇచ్చానుకో మా నాన్నగారు బతుకున్నప్పుడైనా వాళ్ళు స్టార్ట్ చేసేదండి. 2010 జనవరి 21 తారీఖు రోజు మా నాన్నగారు చనిపోయారు. చనిపోయిన తర్వాత కార్యక్రమం స్టార్ట్ చేశారు. ఎప్పుడు అక్టోబర్లో స్టార్ట్ చేశారు. 2023/9/2010లో స్టార్ట్ చేశారు. నిజంగానే మా నాయన దానం ఇచ్చుంటే వాళ్ళు ముందే స్టార్ట్ చేసుకునేది ఉండే. ల్యాండ్ తెలియదన్నట్టు కోర్టు ఇచ్చిన ఆర్డర్. దీనికి సంబంధించి మేము కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. కోర్టు ఇచ్చినట్టు డాక్యుమెంట్ కూడా ఉంది, క్లియర్గా ఉంది, ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది. దానికి సంబంధించిన సర్వాకులు మీకే ఉన్నాయి, మీ పొలంలో మీరు ఏమైనా పని చేసుకోండి అని చెప్పి డాక్యుమెంట్ ఉంది. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా వాంటెడ్గా వాళ్ళు కొంతమంది విలేజర్స్ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాబట్టి అధికారులు ఇప్పటికైనా స్పందించి దీనిపైన న్యాయం చేయగలరని చెప్పి ఈ యొక్క మీడియా తరపున నేను పై అధికారులను కోరుతున్నాను. కొత్త రేషన్ కార్డుల కొరకు మీ సేవా సెంటర్ల వద్ద గత రోజు నుండి జనాలు భారీగా చేరుకుంటున్నారు. హైదరాబాద్ పాత బస్తీలోని పలు మీ సేవా సెంటర్లలో జనాలు ఎగబడుతున్నారు. కొద్దిసేపు ఓపెన్ అయిన సైట్ అనంతరం మొరాయించింది. మొత్తానికి మీ సేవా సెంటర్ల వద్ద జనాలు భారీగా చేరుకుంటున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొల్లూరు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను సందర్శించిన కలెక్టర్ వల్లూరి క్రాంతి. లబ్ధిదారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్న కలెక్టర్. నర్సాపూర్ మండల పరిధిలో అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన. మద్దతు తెలుపుతూ నిరసనలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కొడకంచి గ్రామంలోని శ్రీ ఆదినారాయణ స్వామి జాతర మహోత్సవం. జాతర మహోత్సవంలో పాల్గొన్న మైనంపల్లి హనుమంతరావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.